రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ప్రజలను హడలెత్తిస్తోన్న పెద్ద పులి తొర్రేడు వెంకటనగరం పరిసరాల్లో మకాం వేసింది. 2 ఆవులు దూడను చంపేసిన పెద్ద పులి తొర్రేడు పంట పొలాల్లోనే మాటు వేసినట్లు అటవీ అధికారి దావీదురాజు తెలిపారు. పెద్ద పులి పాదముద్రలు సేకరించామని దాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పులి జాడ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ అధికారి దావీదురాజుతో ఈటీవీ ముఖాముఖి. పెద్ద పులి కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాని పాదముద్రలు తొర్రేడు పొలాల్లో గుర్తించారు. అటవీ రేంజ్ అధికారి దావీదు నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, పెద్ద పులి గురించి ఏంటి ఇప్పటి వరకు మీరు గాలిస్తున్న దాంట్లో ఏమి దాని ఆచూకీ గురించి వివరాలు? అదేనండి, మనకి పెద్ద పులి జనవరి నెల 20వ తారీఖు నుంచి అది మనకి అటు ఏలూరు జిల్లాలో దాని కదలికలు మనం గుర్తించాము. సో అది అడవిలోకి బయటికి అడవికి ఫ్రింజ్ లో తిరుగుతూ ఉంది. సో అదేంటంటే టెరిటరీ మార్కింగ్ చేసుకునే వయసులో ఉంది. సో దానికోసమని దాని ఆవాసం కోసం ఎత్తుక్కుంటుంది. సో అలాంటి టైంలో అది మనకి ఈ అడవిలోకి బయటకు రావడం అనేది జరుగుతుంటుంది జనరల్ గా. సో ఇప్పుడు అది మనకి 30వ తారీఖున అక్కడ పట్టిసీమ ప్రాజెక్టు దగ్గర గోదావరి దాటి మన తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. తొర్రేడు దగ్గర నిన్న నైట్ ఒక 3 ఆవుల్ని చంపడం జరిగింది. దాంట్లో ఒక చిన్న పిల్లని తింది. సో ఈ రోజు అయితే కనుక దాని కదలిక తొర్రేడు నుంచి మన వెంకటనగరం వైపు ఉన్నట్టు గుర్తించాము, గోదావరి నది వైపు. సో దాని యొక్క పాదముద్రలను బట్టి దాని కదలికని మనం ప్రజెంట్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నామండి. అయితే ఇదంతా కూడా ఏంటంటే జొన్న చేరులోకి ప్రవేశించింది. సో జొన్న చేరులోకి ప్రవేశించినప్పుడు అది డే టైంలో రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో దానివల్ల మనం ఈ చేరులో కూడా ఎతకడం అనేది సురక్షితం కాదు. సో ప్రస్తుతానికైతే మేము ఈ పగ్మక్ ట్రాకింగ్ అనేది ప్రస్తుతానికి ఆపుతామండి, బయట చూస్తాము. సో అటువైపు వెళ్తే కనుక మేము ఈవినింగ్ కల్లా కన్ఫర్మేషన్ ఇస్తాము ఎక్కడ ఉందనేది. ఈ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు సార్? దాని పరిస్థితి మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశం ఉందా? సాధారణంగా ఏంటంటే తిరిగి వెళ్ళిపోతుందండి. మనకి ఎవరి 2 years ఒకసారి గత 10 సంవత్సరాలుగా పెద్ద పులులు వస్తూనే ఉన్నాయి. పెద్ద పులికి ఏంటంటే అది సాలిటరీ యానిమల్. అది ఒక 2 సంవత్సరాలు సుమారు వయసు వచ్చిన తర్వాత తల్లి నుంచి విడిపోయి తన ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థిరీకరించుకుంటుంది. మనం టెరిటరీ మార్కింగ్ అంటాము. సో ఆ క్రమంలో ఏంటంటే సాధారణంగా పులికి ఒక 2000 హెక్టార్ల నుంచి సుమారు 5000 హెక్టార్ల ఏరియాని అది మార్కింగ్ చేసుకుంటుంది తన సామ్రాజ్యం కింద. అంటే మనం సో ఆ క్రమంలో ఏంటంటే కొత్తగా వచ్చిన పిల్లలు మరి వాటికి మరలా భూమి కావాలి కదా. సో ఆ క్రమంలో అవి అడవిని ఎత్తుక్కుంటూ ఉంటాయి, ఎక్కడ టెరిటరీ దాని ఆవాసం ఏర్పాటు చేసుకోవాలని. సో అలా కొత్తగా టెరిటరీ ఏర్పాటు చేసుకునే క్రమంలోనే అవి అడవిని దాటి బయటకు రావడం అనేది జరుగుతుంది. సో కొంతకాలానికి దానికి ఐడియా వస్తుంది మనం బయటకు వచ్చేస్తామని. సో ఎప్పుడైతే దానికి అవగాహన వస్తుందో మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయండి. మన గతంలో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఎప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళిన టైగర్ మళ్ళీ రాలేదు. సో ఇది కొత్తగా వచ్చింది. మన ఫారెస్ట్ అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటాం మనం. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ కి పైన సెంట్రల్ ఇండియా టైగర్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు తడోబా మహారాష్ట్రలో ఉంది, తర్వాత పక్కన ఛత్తీస్గఢ్, ఇటు కవ్వాలు తెలంగాణ, తర్వాత మనకి పైన ఒరిస్సాలో సిమ్లిపాలు, ఈ టైగర్ రిజర్వ్స్ అని మన చుట్టూ ఉంటాయి. మధ్యలో మనం ఉంటాం పాపకొండ నేషనల్ పార్క్. సో అట్లా ఎక్కడి నుంచైనా మనకి ఇలా టైగర్స్ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చి అవి టెరిటరీ మార్క్ చేసుకునే క్రమంలో ఇలా చూసుకుని మళ్ళీ అవగాహన వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి అడవులోకి వెళ్ళిపోతాయి. ఎన్ని రోజులు వెళ్లే అవకాశం సార్ తిరిగి తన స్థావరానికి? అంటే ఎన్ని రోజులు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. కానీ దాని యొక్క మూవ్మెంట్ ని బట్టి చూస్తే కనుక దానికి ఆల్రెడీ అవగాహన వచ్చింది. సో అది నడిచే దూరాన్ని కూడా పెంచిందండి. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు చూస్తే మనకు సుమారు గత 3-4 రోజులుగా సుమారు 15 కిలోమీటర్ల పైన నడుస్తుంది రోజుకి. సో దానికి ఆల్రెడీ అవగాహన వచ్చింది. కొంచెం ఇవన్నీ ఏంటంటే మనకి హార్టికల్చర్ క్రాప్స్ అవన్నీ ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ లో అటు ఇటు మూవ్ అవుతుంది. అది ఖచ్చితంగా అడవిలోకి అయితే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు దాన్ని గుర్తించేందుకు మీరు ఇంకేమేం చర్యలు తీసుకుంటున్నారు? దాని పాదముద్రలను బట్టే మనం ట్రాక్ చేస్తున్నాము. దాంతోపాటు మనం కొన్ని ట్రాప్ కెమెరాస్ పెడుతున్నాము. దాని కదలికలను బట్టి మనం అది ఎటు వెళ్తుంది అనేది గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామండి. ప్రస్తుతం మీరు ప్రజలకి ఈ ప్రాంతం అంతా రైతులు ఎక్కువగా ఉన్నారు, చాలా రద్దీ. మనం అప్రమత్తం చేశామండి. ఎప్పుడైతే మనకు 30వ తారీఖున ఇటువైపు మన తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చిందన్న సమాచారం వచ్చిందో వెంటనే మనం రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అందరం కలిసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. సో ఆయన కూడా అధికారులందరికీ సూచనలు చేశారు. అంతా కూడా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నామండి. సో ప్రజలకైతే ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ ప్రజలు కూడా సహకరించాలి. మేము ఏదైతే చెప్తున్నామో ఆ సూచనలు పాటించాలి. ఏం చేయాలంటారు? అది మన ఎర్లీ మార్నింగ్ మనం 8 లోపు పొలాలకు వెళ్ళొద్దు. తర్వాత కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఒంటరిగా కాకుండా కొంచెం గుంపులుగా వెళ్ళాలి. సాయంత్రం 4 తర్వాత పొలాల్లో నుంచి వచ్చేయాలి. ఈ పశువులు ఉంటే కనుక పశువుల దగ్గర మనం లైటింగ్ పెట్టుకోవడము, లేదా ఏదైనా కొంచెం ఉప్పు పెట్టుకోవడం అలాంటివి చేయాలి. సాధ్యమైనంత వరకు పశువులు ఇంటి దగ్గర కట్టుకుంటే బెటర్ అండి. ఇది అటవీ రేంజ్ అధికారి దావీదురాజు చెప్తున్న వివరాలు. ఇక్కడే తొర్రేడులోనే పొలాల్లోనే అది పులి ఇంకా ఉంది కాబట్టి స్థానిక రైతులతో పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అది ఒక టెరిటరీ సామ్రాజ్యం, అంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఇది అడవుల్లో నుంచి జనారణ్యంలోకి పులులు రావడం సహజమే. అక్కడ స్థానికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్ తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, తొర్రేడు నుంచి.